పాకిస్తాన్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ 11 ఏళ్ల బాలుడు కిడ్నాప్ జరిగిన ఘటనలో దెయ్యాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాకిస్తాన్లోని రావల్పిండి జిల్లాలో 11 ఏళ్ల బాలుడు తప్పిపోయాడు. అయితే తన కొడుకు తప్పిపోవడానికి కారణం జిన్లు అని పిలువబడే అతీంద్రియ శక్తులే కారణమంటూ ఆ బాలుడి తండ్రి ఆరోపించాడు. పోలీసులు కూడా ఇదే విషయంపై కేసు నమోదు చేసినట్టు స్థానిక మీడియా పేర్కొన్నారు. చాలా రోజులుగా తన కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడం లేదంటూ పాకిస్తాన్ రావల్పిండి జిల్లాలోని టాక్సిలా పోలీస్ స్టేషన్లో బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు చేశాడు. జనవరి 21న జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఏఆర్వై న్యూస్ రిపోర్టర్ పేర్కొన్నారు. జిన్లు అని పిలువబడే అతీంద్రియ శక్తులు తన కొడుకును బలవంతంగా తీసుకుపోయారంటూ బాలుడి తండ్రి పేర్కొన్నారు. ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని, గతంలో అనేక సందర్భాల్లో అతీంద్రియ శక్తులు తన కొడుకును కిడ్నాప్ చేశాయంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాలుడు కొంతకాలం తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు. కానీ ఈసారి 10 రోజుల తర్వాత కూడా తిరిగి రాలేదని తండ్రి పేర్కొన్నాడు. తప్పిపోయిన బాలుడి వయసు 11 ఏళ్లు. అతని పేరు సురకా అల్ సైఫ్. గత ఏడాది సెప్టెంబర్లో మరో కేసులో లాహోర్లోని ఒక ప్రత్యేక పోలీస్ బృందం 6 ఏళ్ల నాటి అదృశ్యం కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తోంది. దీనిలో ఒక మహిళను ఆమె కుటుంబం జిన్ అపహరించిందంటూ నమ్ముతోంది. లాహోర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలియా నీలం ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. లాహోర్ ఇన్వెస్టిగేషన్ డీఐజీ జీషన్ రజా దీనికి నాయకత్వం వహించారు. తప్పిపోయిన మహిళ ఫౌజియా బీబీని తిరిగి తీసుకురావాలని, ఈ కేసులో వివరణాత్మక నివేదికను సమర్పించాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫౌజియా బీబీ మే 2019లో అదృశ్యమైంది. ఆమె తల్లి హమీదన్ బీబీ తన కుమార్తె కనిపించకుండా పోయిందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఫౌజియా అత్తమామలు ఆమెను ఒక జిన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని ఆరోపించింది. అయితే ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అదృశ్యమైపోయిన వ్యక్తులకు సంబంధించి బాధితులు వింత కారణాలు చెబుతున్నారని, అయితే జియో ఫెన్సింగ్, కాల్ రికార్డ్ అనాలిసిస్ ఆధారంగా కేసును విచారిస్తూ ఉన్నట్టుగా అధికారులు తెలిపారు.